नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। స్వదేశ బంధువులందరికీ ధన్యవాదాంజలిని సమర్పిస్తూ 28వ ఈ కార్తీక పురాణ ప్రవచనాన్ని అందింప ప్రయత్నిస్తాను. ఆసీన్ మహారజో రాజా కుశధ్వజ ఇతి స్మృతః త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ అవ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం ఇతి ప్రార్థయంతు రాజాసః తత్రైవాస్తే మహాద్యుతిః. అద్భుతమైన అరణ్యంలో చక్కగా చల్లని ప్రకృతి ఒడిలో అనేకమైన మామిడి చెట్లు అన్నీ కూడా అద్భుతంగా ఫలాలని అలా నెలదాకా బరువుతో వంగిపోయి కొమ్మలతో కనిపిస్తుండగా చెప్పలేని వృక్షాలన్నీ పుష్పాలని సుగంధభరితంగా అలా విప్పారి కనిపిస్తుండగా ఎన్నెన్నో తుమ్మెదలు అలా మకరందం కోసం పుష్పాల మీద స్వయంగా వ్రాలి ఆ తేనెల్ని స్వీకరిస్తూ ఉంటే దూరంగా కనిపించేటటువంటి ఆ దేవ ఆలయానికి సంబంధించిన శిఖరం దర్శిస్తూ అలా అనిపిస్తూ ఉంటే ఆ దేవాలయ ఘంటానాదం సన్నగా అలా గాలి కెరటాల మీద చెవులకి తాకుతూ ఉంటే దగ్గరగా ఉండేటటువంటి మందిరంలో కూర్చుని ఎందరో భక్తులు కార్తీక పురాణాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎత్తైన వేదిక మీద కూర్చుని క్రిందన్నటువంటి భక్తజనం అందరూ కూడా ఆనంద పారవశ్యంతో అలా ఊగిపోతూ ఉంటే క్రిందటి రోజు ఉపన్యాసంలోని విశేషాన్ని అంతటినీ అలా మననం చేసుకుంటూ ఉన్నటువంటి భక్తుల ముఖాన్ని చూచి ఆ పండితుడు ఇలా చెప్పదొడిగాడు కార్తీకంలోని ఆ మీదటి ఉపన్యాస విశేషాన్ని. కార్తీక పురాణం చాలా గొప్పదైనటువంటి పురాణం. కార్తీకంలో ఉండే ఆ కృత్తిక నక్షత్రపు శక్తి ఏదుందో అగ్నిశక్తి. అగ్ని అనేది జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానం ప్రతి వ్యక్తికి అభివృద్ధి చెందడానికి ఆ కృత్తిక పనికొస్తుంది కాబట్టి కార్తీకం జ్ఞాన ఉదయానికి సంబంధించిన మాసమని ప్రారంభిస్తూ ఆయన ఈ కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఆసీన్ మహారథో రాజా కుశధ్వజ ఇతి స్మృతః. అనగనగా కుశధ్వజుడనే ఒక రాజున్నాడయ్యా. ఆ రాజు సకల ధన ధాన్య సంపదలు కలిగినవాడు, భార్యలు 2 కలిగినటువంటి వాడు, క్షత్రియుడైనటువంటి వానికి రాజానో బహువల్లభ. అనేక భార్యలని వివాహం చేసుకోవడం శాస్త్రబద్ధం ధర్మ ఉచిత విధానం కాబట్టి 2 భార్యలతో సుఖంగా కలిసింటూ ఉండేవాడు. చిన్న భార్య అక్క అని పిలిచేది పెద్ద భార్యని, పెద్ద భార్య చెల్లి అని పిలిచేది చిన్న భార్యని. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళుతూ ఉండేవారు, ముగ్గురు కలిసే వస్తూ ఉండేవారు. జోడు గుర్రాలు పూంచిన రథం మీద ఈ ముగ్గురు బయలుదేరి అలా వాక్యానికి కాని, అరణ్యానికి కాని, వేటకి కాని ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి దోషము వీళ్ల మీదే పడుతుండేది. స్వచ్ఛమైన వస్త్రాలని ధరించి ముగ్గురు వెళ్లడమే కాక అద్భుతమైన సంప్రదాయాన్ని పాటించే లక్షణం కలిగినటువంటి ఈ ముగ్గురు పరమ సంతోషంగా నిరంతరం ఉంటూ ఉండేవాళ్ళు. ఏనాడు ఏ పొరపచ్చము లేకుండా ఉండేవారు. చిన్న భార్య అయినటువంటి ఆమె కొద్ది
కొద్దిగా విసురు కలిగినటువంటి ఆమె అయిన కారణంగా పొరపాటున ఒకవేళ ఒక మాట అన్నా మరుక్షణంలో తిరిగి యథాస్థితికి వచ్చి ఆ తప్పయిందని వెంటనే మరుక్షణంలో క్షమా అర్పణని కోరుతూ ఉండేది ఆమె. అలా కొన్నాళ్లు అలా క్షమ 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 తప్పయింది 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 అంటూ ఉండగా మెల్లగా ఆమెకి అలవాటై ఇన్ని మార్లు తప్పు చేయడం, ఇన్ని మార్లు క్షమార్పణ కోరడమా అని మెల్లగా త్రోవలోనికి వచ్చి తప్పు చేయడం అనే విధానాన్నే మర్చిపోయింది అంటుంది పురాణం. ఇలా ఉన్నటువంటి రోజుల్లో, ఏ విధమైన పొరపత్యాలు లేనటువంటి రోజుల్లో రాజాతు చింతయామాస, రాజుగారికో దుఃఖం ఒకటి కలిగింది. కారణం, ఇద్దరు భార్యలున్నా సంతానం లేకపోవడం. చాలా దుఃఖించాడు. అయ్యో, ఈ రాజ్యం, ఈ పరిపాలన, ఈ ధనధాన్య సమృద్ధి, ఈ ఐశ్వర్యం, ఈ ఆనందం, ఇదంతా కూడా ఎదితో కాస్తున్న శాంతి. తోకలు కాని లేకపోయినట్టయితే, తోక అంటే సంస్కృతంలో సంతానము అని అర్థం. అపత్యంతో కంతయోస్తమే. అంచేతనే చిన్నప్పుడు మనతో మాట అంటూ ఉండేవారు తల్లిదండ్రులు, వీడో తోకలా నాకున్నాడు అని. తోక అంటే సంతానము అని అర్థం. ఆయనకి పాపం సంతానం లేని కారణంగా తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు మానసికంగా. చిత్రమైన అంశం ఏమంటే, స్త్రీకి పురుషునికి కూడా దుఃఖం కలుగుతుంది లోకంలో. అయితే పురుషుడు మాత్రం తన దుఃఖాన్ని లోపలే దుఃఖిస్తూ అలా అణుచుకోగలిగిన స్వభావం కలిగినటువంటి వాడు. నాలుగు తలుపులు వేసుకుని దుఃఖాన్ని అనుభవించడమో, లేక ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి అలా గుండెలో నిండిపోయినటువంటి ఆ కన్నీటిని ఒక్కసారి ఎక్కడో వర్షించి రావడమో చేస్తాడు తప్ప, అందరి ఎదుట దుఃఖించగలిగిన లక్షణం పురుషుడికి ఉండదు. స్త్రీకి అలా కాదు. లోపల గుండె నిండుగా, కుండ నిండుగా ఉన్నటువంటి ఆ కష్టాలకి సంబంధించిన కన్నీటిని తన వాళ్ళు నలుగురు రాగానే ఒక్కసారి ఖాళీ చేసేస్తుంది. అది ఇరువురిలో స్వభావంలో భేదం. అంచేత రాజు ఆ దుఃఖాన్ని మానసికంగా అణచుకుంటూ ఉండేవాడు. ఈ ఇద్దరు భార్యలు మాత్రం తీవ్రంగా మానసికమైన అనువేదనని అనుభవిస్తూ ఉండేవారు. రాజు ఎంత ఓదార్చినప్పటికీ అది తన చేత కాని పని కాబట్టి పరమేశ్వరుడు సంతానం ఇయ్యలేదనేటటువంటి దుఃఖాన్ని మరొక్కవారు అనుకుంటూ ఓదార్చి తాను చింతిస్తూ ఉండేవాడు పరోక్షంలో, ఏకాంత కాలంలో. ఇలా ఉంటున్నటువంటి వేళ రథం మీద ఈ ముగ్గురు వెడుతుంటే ఓ మహానుభావుడైన పండితుడు కార్తీక పురాణాన్ని చెప్తూ కనిపించాడు. వెంటనే ఆపాడు రథాన్ని. ముగ్గురు స్వయంగా వెళ్లారు, మౌనంగా వెళ్లారు. ఆ కూర్చున్నటువంటి 40-50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక మౌనంగా కూర్చున్నారు. తాము రాజులమని, పరిపాలకులమని, ఆ ఇరువురు భార్యలమని అసలు ఆ ధ్యాసే వీరికి లేదు. వాళ్ళు కూడా పురాణ శ్రవణ నిమగ్నులయ్యున్నారు. కాబట్టి వచ్చారు ఎవరో పెద్దవాళ్లు మంచి వస్త్రాలతో, మంచి ఆభరణాలతో అనే ఆలోచనతో వాళ్ళెవరూ లేవను కూడా లేదు. కావ్యం యశసే అర్థకృతే. కావ్యం ఏం చేస్తుంది అంటే కథని చెప్పేస్తూ ఓ పురాణం, ఇతిహాసం, కావ్యం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. వ్యవహార విదే, వ్యవహారాన్ని తెలియచేస్తుంది. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ వ్యవహారం ఏముంది? ఆ పురాణాన్ని చెప్తూ ఉండేటటువంటి వేళ, అందరూ వింటూ ఉండేటటువంటి వేళ ఈయన రాగానే భార్యలతో అకస్మాత్తుగా ఇంతటి పట్టు వస్త్రాలు, ఇంతటి బ్రహ్మాండమైన అలంకారాలు, ఇంతటి అద్భుతమైన రథం మీద దిగాడు అనగానే ఆగండి ఒక్క నిమిషం అని ఆయన్ని ఆపి అందరూ ఆయన దగ్గరికి వెళ్లి వెంటనే మహారాజా వచ్చావా అని ఇలా చెప్పడం తప్పు అని కథ చెప్తుంది. ఎక్కడైనా ఒక ప్రవచనం సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎంతటి ఉన్నతుడు వచ్చినా, సాక్షాత్తు దేశ అధిపుడు, రాజ్య పరిపాలకుడు వచ్చినా ఆయన మౌనంగా వచ్చి వెనుక వరుసలో కూర్చోవాలి. ఈ ఉన్నటువంటి వాళ్ళు ఆయన వచ్చావా అన్నట్టుగా ఏ విధమైనటువంటి ప్రత్యుత్థాపన అంటే ఆయనని పలకరించడం గాని, చిరునవ్వు నవ్వడం గాని, కళ్ళెగరేయడం గాని, కులాసాగా ఉన్నారని చేసౌజ్ఞలతో చేయడం గాని చేయరాదని సూచిస్తుంది ఈ విశేషం. అలా ఆ మహారాజు తన భార్యలు ఇరువురితో కలిసి వెనకాల కూర్చునుండగా అప్పుడు ఆయన కథని అలాగే కొనసాగిస్తున్నాడు ఆపకుండా.
ఆయన చెప్తూ ఉన్న కథని శ్రద్ధగా వింటున్నారు వీళ్ళు. అనగనగా దాసు అని చెప్పులు కుడుతూ ఉండేవాడు. ఆయన కథని ప్రారంభించి చెప్పేస్తున్నాడు. అతడికి సంతానం లేదు. లేనటువంటి వాడు కులగురువు దగ్గరికి వెళ్లి, మహానుభావ, నేను పలాని జాతి వాణ్ణి, నాకు సంతానం లేనటువంటి దుఃఖంతో ఉన్నాను, నాకు సంతానం ఎలా కలుగుతుంది? అనపత్యోస్మి, సంతానం లేని కారణంగా మానసిక దుఃఖం సామాన్యంగా లేదని తీవ్రంగా అడిగితే దుఃఖంతో ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు. ఎక్కడైనా ఏ ఋషైనా నిత్య జప ధ్యానాలని చేసేటటువంటి వాడిని రుణగ్రస్తుణ్ణి చేసుకో, నీకు సంతానం కలుగుతుంది అని. అయ్యా, మరి కాస్త వివరించి చెప్పరు, నాకు అర్థం కాని భాషగా ఉంది. ఏం లేదు, ఎవరో ఒక మహర్షి కాని ఒక ఋషి కాని నిత్యము జపాన్ని ధ్యానాన్ని చేస్తూ ఈ ప్రపంచాన్నే కలగా భావిస్తూ ఉండేవాడు ఉంటాడే, ఆయన్ని నీకు బాకీ పడేలా నువ్వు చేసుకో, చేసుకుంటే నీకు సంతానం కలుగుతుంది. నాకు ఋషి బాకీ పడేలా చేసుకోవడమా? నేనెలా చేసుకోగలను అని ఆలోచిస్తూ ఉంటే ఆ స్వయంగా ప్రవచనాన్ని చేసే ఆయనే ఒకే ఒక్క మాట, కుల గురువు అయినటువంటి ఆయన, అక్కడ నిత్యం ప్రవచనం చేసే లక్షణం ఉండే కుల గురువు అయినటువంటి ఆయన ఓ మాట చెప్పాడు. నువ్వు చెప్పులు కుట్టడం వృత్తిగా కలిగిన వాడివే కదా, ఆ చెప్పులనే స్వయంగా నీ జీవికకి ఉన్నటువంటి దాని ద్వారా ఆయనను ఒక్కసారి నువ్వు రుణగ్రస్తుడయ్యేలా చేసుకో అని ఇక్కడి పురాణ ప్రవచనాన్ని చేసే పండితుడు అక్కడి కథని చెప్తున్నాడు. వెంటనే అర్థమైంది దాసుకి. అయితే ఓ పని చేద్దామని ఆ మహర్షి నిత్యం స్నానానికి వెళ్ళేటటువంటి చోటుకి, మహర్షి ఆశ్రమంలో ఉండే చోటుకి దూరాన్ని గమనించాడు. 2 రోజులు ఆయన వెంట వెళ్ళడం ప్రారంభించాడు. అలా వెడుతూ ఉన్నటువంటి స్నాన ఘట్టానికి, తానుండే ఆశ్రమ ఘట్టానికి దాదాపు 1 మైలు దూరం ఉన్నది. వెంటనే అర్థం చేసుకున్నాడు, సరే, ఈ వేసంకాలంలో భయంకరమైనటువంటి సూర్యుడు ప్రచండంగా నిప్పుల్ని పైనుంచి కురిపిస్తూ ఉంటే చెప్పులు కూడా లేకుండా ఈ మహర్షి నడిచి వెడుతూ ఉంటాడు. కాబట్టి నేను నా జీవికకి ఆధారభూతమైన ఈ చెప్పుల జతలని మంచి అందంగా ఉండేలా 4 జతలని ఏర్పాటు చేసి, ఆయన గంగానది నుండి స్నానం చేసి తిరిగి వచ్చేటటువంటి ఆ కొద్ది దూరంలో మార్గ మధ్యంలో 4 చోట్ల ఈ పాదరక్షల్ని స్వయంగా ఉంచుతా. కొత్తగా ఉన్నటువంటి వాటిని కొత్తగా కుట్టి ఉంచుతాను కాబట్టి అలా ఉంచుతాను. ఆ గ్రీష్మ తాపానికి కాళ్ళు బాగా మాడిపోతున్నటువంటి కారణంగాను ఖచ్చితంగా ఆ చెప్పులలో కాళ్ళు పెట్టి తీరుతారు. ఆయన ఒక క్షణం పెట్టినందువల్ల రుణగ్రస్తులవుతారు, నాకు సంతానం కలుగుతుందని ఆ దాసు అనేవాడు తన బుద్ధికి అనుగుణంగా తాను ఆలోచించాడు. భార్యతో చెప్పాడు, ధర్మే చార్తే చ కామే చ త్వయైషా నాతి చరితవ్యా నాతి చరామి. ఏ విషయమైనా సరే భార్యకి చెప్పడం అనేది భర్త చేయవలసిన ఆ విధానంలో ఒక భాగం. అదే విధానంగా తాను అదే మాటని చెప్పగానే ఆవిడ ప్రోత్సహించింది, మంచి పని చేస్తున్నావయ్యా, చెయ్యి అని. అంతే, 4 కాదు 6 జతల చెప్పుల్ని సిద్ధం చేశారు భార్య భర్తలు. మంచి వేసంకాలం, వైశాఖ మాసం, సూర్యుడు ఆకాశంలోంచి అగ్నిని కురిపిస్తున్నాడు. భూదేవి ఆ అగ్నిని అంటుకుని నేల మొత్తాన్ని ఉడికింప చేసేస్తోంది. ఋషి స్నానాన్ని చేసి అలా వచ్చేసాడంతే. ఈ పక్కన 6 జతల చెప్పులని కంట కూడా చూడలేదు. వెంటనే దుఃఖపడ్డాడు దాసు. కానీ భార్య చెప్పింది, కష్టపడకయ్యా, ఆలోచించకు, బాధపడకు. మొదటి రోజునే లక్ష్యం ఛేదింపబడుతుందని అనుకోకు. ఎంతటి ధనుస్సు ధరించిన వాడైనా 1, 2, 3, 4 బాణాలని అలా విడిచిన తర్వాత ఏదో ఒక బాణం మాత్రం తగలకపోదు, ప్రయత్నించు అని ప్రోత్సహించింది. భార్య అంటే అలా ఉండాలి. కరణేషు మంత్రి, ఆలోచనకి సహాయాన్ని ఇచ్చేటటువంటిది, మంత్రాన్ని ఉపాయాన్ని ఇచ్చేటటువంటిది భార్య. వెంటనే ఆలోచించాడు. మళ్లీ నిరుత్సాహంగా పడకుండా మళ్లీ వెళ్ళాడు. నిన్నటి రోజున ఏమాత్రమూ ఆ చెప్పుల వంక కనీసం కూడా చూడనటువంటి మహర్షి ఈవేళ చెప్పులని గమనిస్తూ వచ్చాడు. అదే విషయాన్ని భార్యకి చెప్తే ఆనందపడింది ఆవిడ.
మూడవ రోజున మళ్ళీ వెళ్ళాడు. ఆయన చెప్పుల వంక చూస్తూనే వచ్చాడు. 5వ చెప్పుల జత దగ్గరికి వచ్చాక కాళ్ళు బాగా మాడిపోతున్నటువంటి కారణంగా ఒకసారి ఆ చెప్పుల జతని పరీక్షగా చూచి వెంటనే బుద్ధిని మళ్ళీ తిప్పుకుని ఇక్కడ నిలబడకూడదు అని అనుకుని వెంటనే ఆశ్రమానికి అలాగే బొబ్బలెక్కిన కాళ్లతో తిరిగి వచ్చేశాడు. భార్యకి చెప్పాడు దాసు. చాలా ఆనందపడింది ఆవిడ. నాయనా, రేపటి రోజున పరమేశ్వర ఖచ్చితంగా ఆయన రుణగ్రస్తుడిని మాకు చెయ్యవయ్యా అని ఇరువురు ప్రార్థించారు పరమేశ్వరుణ్ణి. 4వ రోజు వైశాఖ మాసం, గాడుపు, ఎండ. స్నానానికి వెళ్లి మాధ్యాహ్నిక స్నానం, మధ్యాహ్నం చేయవలసిన స్నానాన్ని చేసి ఆ మహర్షి తిరిగొస్తూ 6వ చెప్పుల జత దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు విపరీతంగా మండిపోతున్న కారణంగా, బొబ్బలెక్కుతున్న కారణంగా ఏం చేయలేని స్థితిలో ఒక క్షణం ఆ పాదరక్షల మీద కాళ్ళు పెట్టుకుని అమ్మాని ఆనందపడి ఆ వేడి తగ్గిన మరుక్షణం వెంటనే ఆశ్రమానికి ఆ చెప్పుల్ని అక్కడే అలాగే ఉంచి వచ్చేశాడు. చెప్పుల్ని తొడుక్కురారా. భార్యతో ఈ విషయం చెప్పగానే పరమానందపడిపోయింది. చాలయ్యా, మహర్షి క్షణకాలం పాదరక్షల్లో పాదాలని పెట్టి నిశ్చయంగా మనకి రుణగ్రస్తుడయ్యాడు కాబట్టి మనకి సంతానం కలుగుతుంది అని చెప్పింది. ఏ రాజైతే రథం మీద భార్య ఇద్దరితోనూ వచ్చాడో ఆయన శ్రద్ధగా వింటున్నాడు. భార్యలిద్దరూ కూడా వింటున్నారనే యథార్థాన్ని గమనించాడు. అనుకున్నట్టుగానే దాసు యొక్క భార్య కొన్నాళ్లలోనే నెల తప్పింది. వెంటనే 3వ నెల వచ్చి ఆమె ప్రతినిత్యం కూడా రాజుగారి యొక్క దివాణంలో ఈ భర్త అయినటువంటి దాసు గంటలు కొడుతూ ప్రతి 3 గంటలకి అంటే ఒక్కొక్క జాముకి గంటలు కొడుతూ అందరినీ నిద్రలేపేటటువంటి కార్యక్రమంలో కాపలాదారుగా ఉండేటటువంటి ఉద్యోగి కాబట్టి అతని వెంట తాను కూడా వెడుతూ ఉండేది. ఈ క్రమంలో ఒక రోజున ఈ దాసు యొక్క భార్య దాసు పొరుగురు వెడుతున్నటువంటి కారణంగా ఈ బాధ్యతని స్వీకరించవలసి వచ్చింది. సరిగ్గా ఆ పరిస్థితిలో దాసు ఏ రోజునైతే వెళ్ళిపోయాడో ఆ రోజున దాసు యొక్క భార్య స్వీకరించవలసి వచ్చింది. ఖచ్చితంగా ఈ బాధ్యతని తీసుకున్నాడు. ఆ బాధ్యతని తన భార్యకు అప్పగించాడు. ఆ భార్య ఆ రోజు కాపలా కాస్తూ ఉన్నటువంటి కారణంగా వెంటనే మ్రోగించి చెప్పాలి. ఏమని? నగరంలో ఎవరైనా దొంగలు రావచ్చు, అపరిచితులు వస్తే దివాణానికి తెలియచేయండి, వెంటనే తగిన హెచ్చరికలు చేస్తారు. ఇవన్నీ మామూలుగా ఎవరైతే రక్షక భట శాఖ వారు ప్రకటిస్తారో అలాంటి అతి సామాన్యమైన ప్రకటనని రాజు చేస్తూ ఉండేవాడు. అయితే చిత్రం ఏమంటే దాసు యొక్క భార్య చక్కని సంతానాన్ని కంది, మంచి సంతానాన్ని కంది. అప్పటికే ఆ కుర్రాడికి 3వ సంవత్సరం దాటి 4వ సంవత్సరం ప్రవేశించింది. ఆ కుర్రాడు కూడా వచ్చాడు ఇదిగో ఈ దాసు యొక్క భార్యతో. అంటే ఏ ఋషి అలా ఒక క్షణకాలం పాదరక్షల మీద కాలిని పెట్టాడో అంతటి మహా నియమ సంపన్నుడైనటువంటి ఋషి ఒక క్షణకాలం రుణగ్రస్తుడైన కారణంగా స్వయంగా పుత్రుడిగా ఇక్కడ పుట్టవలసిన అవసరం వచ్చింది. ఆ ఋషి ఎక్కడున్నాడో మరుసటి రోజు నుంచి కనిపించలా. ఈ పుత్రుడు పుట్టిన తర్వాత ఋషి దగ్గరికి వెళ్లి కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాన్ని చేసి ఓ 10 జతల పాదరక్షల్ని ఇద్దాం లేదా మరేవైనా ఫలాలను ఇద్దాం అనుకుంటే ఆయన మాత్రం కనిపించలా. వెంటనే ఈ పుత్రుడితో సహా ఈ రోజు కాపలా కోసం నిలబడినటువంటి దాసు యొక్క భార్య అలా మొదటి జామున ప్రకటన చేసింది. ఏమని? నగరంలో దొంగలు రావచ్చు, అపరిచితులు ఉన్నట్లయితే దివాణానికి తెలియచేయవలసింది. అందరూ నిద్రపోతూ ఉన్నప్పటికీ క్షణకాలం మేల్కొని జాగరూకులై ఉండండి, నగరంలో దొంగలు పడకుండా చూడండి. ఇలాంటి సామాన్య ప్రకటన చేసి ఆమె నిద్రపోయింది. 2వ జాముకి మెలకువ రాలేదు. కాని ఏ పుత్రుడైతే పక్కన ఉన్నాడో తల్లి నిద్రపోతోందనే యథార్థాన్ని గమనించాడో వెంటనే 2వ జాముకి సరి అయినటువంటి సమయానికి లేచి గంటని కొడుతూ తన తల్లి చేసినటువంటి ప్రకటన మాత్రం కాక మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహ నాస్తి తస్మాత్ జాగ్రత్త.
తండ్రి ఉన్నాడు అనుకుంటాం, తండ్రి మనం ఉంటుండగానే కాలం చేయవచ్చు. అమ్మ ఉంటుందనుకుంటాం, అమ్మ కూడా గతించవచ్చు. అలాగే మన బంధువులు, మన సహోదరులు అందరూ కూడా మనకి ముందుగానో మనకి వెనుకగానో అలా పైలోకాన్ని చేరవచ్చు. మనం సంపాదించిన ధనం, మనం సంపాదించిన కారణంగా ఉండే ఇల్లు, ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు. ఒకే ఒకటి శాశ్వతం, పరబ్రహ్మం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆ విషయంలో మెలకువగా ఉండండి ప్రజలారా. తప్ప దొంగలు పడడం ఏమిటి, దోచుకోవడం ఏమిటి, దీనికి జాగ్రత్త పడడం ఏమిటి అని రెండవ జామున గంటలు కొట్టి ఈ శ్లోకాన్ని ఉచ్చైర్నాదంతో అద్భుతంగా చదివాడు. చిన్న వయస్సు వాడేమో, దాదాపు కోకిల అరిచినటువంటి కంఠధ్వనితో చెప్పాడేమో, అమోఘంగా విన్నటువంటి ఈ మాట అందరికీ ఆనందాన్ని కలిగించడమే కాక అదే సందర్భంలో అదృష్టవశాత్తు లేచిన రాజు యొక్క చెవిన పడింది ఈ శ్లోకం. ఆశ్చర్యపడ్డాడు. భటుణ్ణి పిలిచి, ఒరే నన్ను 3వ జాము కూడా లేపరా అని అన్నాడు, నిద్ర పట్టిన పక్షంలో. అయితే రాజుకి మాత్రం నిద్ర పట్టలా. 3వ జామున 4వ జామున ఏ శ్లోకం వినిపిస్తాడా ఆ పిల్లవాడని ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ చిన్న కంఠంతో. పిల్లవాడు కనిపించలేదు గాని ఆ శ్లోకం మాత్రం గాలి తరంగాల మీద వినిపిస్తోంది చెవిలో. సరిగ్గా 3వ జాము వచ్చింది. వెంటనే మళ్ళీ గంటలు కొట్టాడు. కామ క్రోధశ్చ లోభశ్చ మోహో మదమత్సర్వౌ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోకంలో కామం అనేది ఉంది. ఇది కావాలి, అది కావాలి, ఈ కోరిక, ఆ కోరిక అంటూ ఉంటుంది. ఆ కోరిక తీరిన కారణంగా విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపం ఎలా అయినా తీర్చుకోవాలనే ఆలోచనతో లోభగుణం ప్రవేశిస్తుంది. ఇది నాకు కావాలి అని చెప్పి కొత్తదైనటువంటి మోహం పుడుతుంది. ఆ మోహం తీరిన మరుక్షణంలో మదం ప్రారంభమవుతుంది. ఆ మదం ప్రారంభమైన కారణంగా ఈ వస్తువు నా దగ్గరే తప్ప మరెవరి దగ్గర ఉండకూడదనే అసూయ, మాత్సర్యం ప్రవేశిస్తుంది. ఈ 6 శత్రువులు శరీరంలోనే దొంగలులా కాపలాగా ఉంటే వీధిలో దొంగలెవరు ప్రవేశిస్తారు? ఈ 6 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు జ్ఞాన రత్నాన్ని అపహరించేందుకుంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ల విషయంలో మెలకువగా ఉండండి. ఇది 3వ ప్రకటన. 3వ జాములో ఇతడు చేసిన 2వ ప్రకటన, తల్లితో పాటు చేయబడిన 3వ ప్రకటన, 3వ జాము ప్రకటన. వెంటనే రాజు మళ్లీ భటుణ్ణి పిలిచి, 4వ జాము నేను నిద్రపోతానేమో, మెలకువ ఖచ్చితంగా వచ్చేలా కాస్త ముందుగానే ఏర్పాటు చూసుకో. అలాగే అన్నాడు. 4వ జాము కూడా రాజు మెలకువగానే ఉన్నాడు. తరువాత ఏం వినిపిస్తుందా శ్లోకం అని. వెంటనే మళ్ళీ గంటలు కొట్టాడు పుత్రుడు. ధనం ప్రాతః ధనం సాయే ధనం రాత్రౌ సదా ధనం ఆయుక్షేణ న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏం లేదయ్యా ప్రజలారా, పొద్దునే లేచి ధనాన్ని ఎలా సంపాదించాలి ఆలోచనలో పడి అలా దానికోసం ప్రయత్నం. మధ్యాహ్న కాలంలో ధనం ఎలా సంపాదించాలి, సాయంత్రం ఎలా సంపాదించాలి, రాత్రి ఎలా సంపాదించాలి, ఇలా రోజంతా ధన సంపాదనకి సంబంధించిన వివిధమైన ఆలోచనలు వీటితోటే కాలక్షేపం చేస్తున్నావు. ఆయుక్షేణ న జానాతి. ఆయుష్యం అంతా కూడా ధన సంపాదన గురించిన ఆలోచన, సంపాదనలోనే పూర్తిగా నాశనం అయిపోతుందనే ఆలోచనని చేయనటువంటి వ్యక్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆ విషయంలో నువ్వు చాలా మెలకువగా ఉండాలి తప్ప నగరంలో దొంగలు గింగలు ఎందుకు ఈ ఆలోచన, కాబట్టి జాగ్రత్త అని 4వ జాములో ప్రకటన వేయగానే మరుక్షణంలో రాజు ఆ అరిచినటువంటి వాడిని పిలుచుకురండని భటుల్ని పంపాడు. వెంటనే భటులు వెళ్లారు. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి, నువ్వేనా అరిచింది అంటుండగా తల్లికి మెలకు వచ్చి వెంటనే పిల్లవాడిని గట్టిగా కాగలించుకుని, నేను నా పిల్లవాడిని ఈయన అనగానే రాజుగారు పిలుస్తున్నారు అనగానే వణికిపోతూ భార్య, ఆ దాసు యొక్క భార్య పుత్రుణ్ణి తీసుకుని వణికిపోతూ రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజుగారు చూశాడు. అప్పటికే బంగారు నాణ్యాలన్నిటినీ ఒక బంగారు పళ్ళెల్లో పెట్టుకుని
స్థిరంగా నిలబడ్డాడేమో, రాజు యొక్క భార్య చెప్పులు కుట్టేటటువంటి జాతివాని యొక్క భార్య కాబట్టి మరింత భయపడుతూ తాను కాపలాదారుగా ఉండవలసినటువంటి భర్త యొక్క ఆ ఉద్యోగాన్ని ఆ ఒక్క రోజుకి స్వీకరించిన కారణంగా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించని దానికి ఏదో శిక్ష విధిస్తాడనే భయంతో ఉన్న కారణంగాను ఆ పళ్ళెమేమిటో బంగారపు నాణేలేమిటో తనని ఎందుకు పిలిచారో తెలియక బిత్తరపు పోయి అలా బిత్తరపు చూపులు చూస్తూ ఉంటే రాజు ఆ పిల్లవాడిని ఇలా విడవవలసిందిగా సంజ్ఞ చేసి పిల్లవాడిని దగ్గరికి పిలిచి బుగ్గన ఒకసారి అలా ఒకసారి చేతితో అని ఆ బంగారపు పళ్ళాన్ని తల్లికిచ్చి నీ పిల్లవానికి ఇది బహుమతి అన్నాడు. అనగానే ఆవిడ ఆశ్చర్యంతో ఆనందంతో మూర్ఛపోయినంత పని అయ్యింది. అయి వెంటనే ఆ పిల్లవాడికి అదిగో ఆ బంగారపు పళ్ళెం నాణేలతో ఉన్నటువంటి దాన్ని అందించిందలా. ఆ 3 సంవత్సరాల పిల్లవాడు ఆ పళ్ళాన్ని బంగారపు నాణేలని అలా పుచ్చుకుని ఒక క్షణం బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద పడవేయబోతున్నటువంటి దశలో తల్లి గబగబా బంగారు నాణేలు పడిపోతాయని ఆ పళ్ళాన్ని జాగ్రత్తగా నేల మీద పెడుతోంది. పిల్లవాడు కాస్త మరణించాడు. ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటిది? ఇలా మరణించడానికి కారణం ఏమిటి? ఒకే ఒక్కటి కారణం. ఏ ఋషి ఆ రోజున పాదరక్షలలో ఒక క్షణం పాదాలని పెట్టినటువంటి కారణంగా రుణగ్రస్తుడయ్యాడో ఆ రుణగ్రస్తుడైనటువంటి ఋషే ఇక్కడ సంతానంగా జన్మించాడు. ఆ జన్మించిన ఋషే తాను ఈ 3 ప్రకటనల్ని 3 జాముల్లోనూ చేసి ఇదిగో ఈ రాజుగారి ద్వారా అమోఘమైనటువంటి ధనాన్ని ఆ తల్లికి ఇప్పించాడు. ఇప్పించినటువంటి ఆ ధనాన్ని స్వయంగా తాను సంపాదించింది కాబట్టి ఏ రుణగ్రస్తుడుగా తాను జన్మించాడో ఆ రుణాన్ని తీర్చుకున్నాడు. మరుక్షణంలో మరణాన్ని పొందాడు. కాబట్టే లోకంలో ఎవరైనా ఏం చేస్తారంటే పిల్లవాని దగ్గర నుంచి ఎవ్వరూ సొమ్ము తల్లిదండ్రులు అపేక్షించరు, స్వీకరించరు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లవానికి ఇస్తూనే ఉండాలి తప్ప పిల్లవాని నుండి ఏది స్వీకరించుకోకూడదు. వాడు స్వీకరించనే కూడదు. రుణాన్ని తీర్చుకోవడానికి కలిగినటువంటి వాళ్ళకి రుణాన్ని తీర్చేస్తే అది ఆయుష్య నష్టానికి కారణమవుతుందని ఈ కథని చెప్పగానే రాజు ఆశ్చర్యపడి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడై, జ్ఞానం ఒక్కసారి అలా ఉదయించినటువంటి వాడై, నేను మహర్షుల్ని రుణగ్రస్తుల్ని చెయ్యాలి అంటే ఆ దాసు చేసిన విధానంగా కాకూడదని అమోఘమైనటువంటి పుత్ర సంతానానికి సంబంధించినటువంటి మంత్రాలని స్వయంగా నిరంతరం మననం చేస్తూ హోమాలని చేసినట్లయితే తద్వారా ఋషులని రుణగ్రస్తుల్ని చేయగలనని భావించి వెంటనే పుత్ర కామ ఇష్టిని చేయాలని సంకల్పించి అక్కడి నుంచి అక్కడికే అకస్మాత్తుగా నగరానికి వెళ్లి కొంతకాలానికి పుత్రకామ ఇష్టి అనే యాగాన్ని చేయించి చక్కని సంతానాన్ని ఇరువురి భార్యల యందు ఇద్దరు కమలల చొప్పున పొందగలిగాడని ఈ మహానుభావుడైన పౌరాణికుడు చెప్పగానే అందరూ ఆనందపడ్డారు. కాబట్టి కార్తీక పురాణ విశేషం మనకి ఏం చెప్తుంది ఈ రోజున అంటే పుత్రుడెప్పుడు రుణగ్రస్తుడైనటువంటి కాలంలో పుడతాడు కాబట్టి వాడి రుణాన్ని రుణంగానే ఉంచేస్తూ ఉండాలి. వాడు మనకి ఇచ్చి తీర్చుకునే పరిస్థితిని మాత్రం చేసుకోకూడదని ఈ యథార్థాన్ని ఈనాటి విశేషం ద్వారా వ్యాస మహర్షి మనకు అందిస్తాడు. స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథా విశేషాన్ని. స్వస్తి.